BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్ధన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రవర్ధన్ గారు నమస్తే అండి. సార్ చక్రి గారు, రెగ్యులర్ గా చూస్తున్నా ఈ మధ్య వార్తల్లో ఎక్కడ చూసినా జాబ్ లే ఆఫ్లే. అటు ఇండియాలో అంటున్నారు, అదేవిధంగా అబ్రాడ్ లో కూడా అంటున్నారు. డైలీ ఏ వార్తా దినపత్రిక చూసినా లేకపోతే వార్తలు చూసినా కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో 500 మంది ఉద్యోగులను తీసేస్తారు, 1000 మంది ఉద్యోగులు తీసేస్తారంటూ కూడా జాబ్ లే ఆఫీస్ కి సంబంధించిన న్యూస్ ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా వింటున్నాం. కాబట్టి సో అంటే ఎలా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ మనం కొంచెం ఐటీ ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటే, ఐటీ జాబ్ వచ్చేస్తే అంతా చాలా రిలాక్స్ అయిపోతారు. అంటే మనకు పెద్ద ప్యాకేజ్ లో ఉన్నాం, సో మనకి ఇంకా మన లైఫ్ కి సంబంధించి ఎటువంటి డోకా లేదంటూ కూడా చాలా మంది ఎక్కువ ఆలోచిస్తుంటారు. కాబట్టి ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ కి సంబంధించి జాబ్ లే ఆఫ్లు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లో జాబ్ లే ఆఫ్ కనుక జరిగితే, మరి అటువంటి వాళ్ళు నెక్స్ట్ ఒక 3 months కో ఒక 6 months కో సస్టైన్ అవ్వాలి అంటే అసలు ముందుగానే వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి అంటారు, కెరీర్ ని స్టార్ట్ చేసిన కొత్తల్లోనే? ఇది రైట్ టాపిక్ విష్ణు గారు. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, కాలేజ్ రోజులోనే క్యాంపస్ లో రిక్రూట్మెంట్ లో వచ్చేస్తారు. అండ్ లైఫ్ స్టైల్ కూడా గాడ్జెట్స్. ఈ రోజు మనకి iPhone 16 రిలీజ్ అయిందంటే ఈ రోజు అది మన దగ్గర ఉండాలి. అండ్ కార్, కొంచెం ఈఎంఐ, మీరు అంటే వాళ్ళకి శాలరీస్ కూడా అలా ఉన్నాయి, వాళ్ళు కమిట్మెంట్స్ కూడా అలాగే పెట్టుకుంటున్నారు. ద మూమెంట్ ఇమీడియట్ గా ఒక 1 CR ఫ్లాట్ కావాలి, ఒక 1 year లోపలనే ఈ ప్లానింగ్స్ అంతా. అంటే ఇది నేను ఎంతవరకు సస్టైన్ అవుతాను అంటే అన్ఎక్స్పెక్టెడ్ అయినప్పుడు వీటిని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. మీరు చూస్తే ఈ మైక్రోసాఫ్ట్, గూగుల్, పెద్ద పెద్ద కంపెనీసే లే ఆఫ్స్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ అయితే 1000 members ని సింగిల్ డే లో తీసేస్తున్నాయి. మీకు ఈ రోజులో న్యూస్ లో లే ఆఫ్ గురించి లేని అసలు రోజే లేదు మీరు చూస్తే. సో దీనికి ప్లాన్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ బేసిక్ మన బడ్జెట్ స్ట్రిక్ట్ గా ఉండాలండి. స్టార్టింగ్ మనం జాబ్ లో ఉన్నప్పుడే మన బడ్జెట్, సపోజ్ అన్ఎక్స్పెక్టెడ్ లే ఆఫ్ ఏదైనా అయింది, లే ఆఫ్ అయినప్పుడు ఏం చేయాలంటే అసలు అసెస్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇమీడియట్లీ. అంటే నాకు నా ప్రాపర్టీస్ ఏమున్నాయి, సేవింగ్స్ ఏమున్నాయి, నేను ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశానా, ఇన్సూరెన్సెస్ ఏమైనా చేశానా. సో ఇన్సూరెన్స్ లో కూడా కొన్ని సరెండర్ చేయొచ్చు. సరెండర్ చేస్తే నాకు ఎంత వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి నేను తీసేస్తే ఇది రైట్ టైం, ఒకవేళ ఇది తీస్తే ఎంత వస్తుంది. వీటితో పాటు నాకు డెబ్ట్స్ ఎన్ని ఉన్నాయి, సపోజ్ నేను ఈ డెబ్ట్స్ ఇవి ఇక్కడికి క్లియర్ చేస్తే నా దగ్గర అమౌంట్ ఎంత మిగిలింది, ఈ అమౌంట్ తో నేను ఎంతకాలం సస్టైన్ అవ్వగలను. ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఎన్ని మంత్స్, నేను జాబ్ ట్రయల్స్ లో ఉండగా ఎన్ని మంత్స్ నేను సస్టైన్ కాగలను. ఫస్ట్ ఈ క్లారిటీ వచ్చిన తర్వాత అసలు మంత్లీ ఎంత కావాలో మీకు ఒక క్యాలిక్యులేషన్ కూడా కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ద మూమెంట్ లే ఆఫ్ అయినప్పుడు మీకు నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి, అవి కట్ డౌన్ చేసుకోవాలి. లైక్ ఎసెన్షియల్ ఇప్పుడు రెంట్ కానీ గ్రాసరీస్ కానీ ఇవన్నీ మనం అవాయిడ్ చేయలేం. కొన్ని మనం స్ట్రీమింగ్, నెట్ఫ్లిక్స్, అదర్వైజ్ మనకి మన జిమ్, మనం కొన్ని లైఫ్ స్టైల్ బేస్ చేసుకుని మన శాలరీని బేస్ చేసుకుని కొన్ని మనం మెయింటైన్ చేస్తుంటాం. ఇలాంటివి టెంపరీగా మనం పాస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ తర్వాత ఒక టైట్ బడ్జెట్ క్రియేట్ చేసుకోవాలండి. టైట్ బడ్జెట్ అంటే లైక్ మీకు ఇంతకుముందు మీరు స్విగ్గీలు ఇవన్నీ జాబ్ లో ఉన్నప్పుడు మీరు ఆర్డర్ అసలు మర్చిపోయారు, ఆ కల్చరే పోయింది. ఇప్పుడు మనకి జొమాటోలోనే నెలకు 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టి తినేస్తున్నారు. అంటే ఇళ్లలో కూడా లేడీస్ భయపడట్లా. ఒక 10 మంది నేను ఇప్పుడు వచ్చేస్తున్నాం అని ఫోన్ చేస్తే ఓకే మీరు ఆర్డర్ చేయండి, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసి. ఇంతకు ముందు కూడా మనకి కల్చర్ ఎలా ఉండేదంటే ఎవరైనా వస్తే నాకు బయట నుంచి తెప్పించారు అనే ఫీలింగ్ ఉంటదని, మనమే ఉండాలని ఉండేది. ఇప్పుడు వాళ్ళు కూడా అలవాటు పడ్డారు. సో ఈ స్విగ్గీ, జొమాటో ఇలాంటివన్నీ మనం కట్ చేసుకొని కొంచెం అంటే చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. అంటే మీరు వీక్లీ అట్లీస్ట్ ఒక 200 సేవ్ చేసినా ఒక ఇయర్ కి మీరు 10,000 సేవ్ చేస్తారు. వీక్లీ 200 మీరు సేవ్ చేసినా కూడా అంటే మనకి 6 months అవుతుందా 1 year అవుతుందా కూడా తెలియదు. దాని తర్వాత మీరు స్ట్రాటజికల్లీ మన ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉందో అది మనం యూజ్ చేసుకోవాలి. అంటే మీకు ఈ అన్అవైలబుల్ ఏమైనా ఉంటే వాటిని మనం కవర్ చేసుకోవాలి. అండ్ మీకు జనరల్ ఫార్ములా ఇది అందరికీ తెలిసిందే, ఎవరు ఇంప్లిమెంట్ చేయరు, ఎందుకంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకుంటారు. ఫస్ట్ ప్రియారిటీ మనకి 3 to 6 months మన ఎమర్జెన్సీ కిట్టీలో ఉండాలి.
విచ్ ఈజ్ లైక్ మన సేవింగ్స్ అకౌంట్ కానీ ఎఫ్డి కానీ లాక్ ఇన్ ఉండొద్దు ఒక 6 months. ఆ 6 months మనకి ఏముండాలంటే సపోజ్ మీరు హోమ్ లోను, చైల్డ్ ఎడ్యుకేషన్ ఆర్ గ్రాసరీస్, ఇవన్నీ మీరు అవాయిడ్ చేయలేని ఎక్స్పెన్సెస్ అన్ని ఒక లిస్ట్ చేసుకొని వీటికి 6 months కోసం మీరు బడ్జెట్ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ జాబ్ సర్చింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎక్కువ మీరు స్ట్రెస్ కి లోన్ అవ్వరు. దాని తర్వాత ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా బియాండ్ ఈ జాబ్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే జాబ్ వచ్చే లోపల నాకు వేరే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇవి కూడా మీరు ఆల్టర్నేట్ చూడాలి. ఇప్పుడు మనకి అప్వర్క్, ఫీవర్ అని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయండి. అంటే మీరు దాంట్లో ఫ్రీలాన్స్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని వర్క్ చేయొచ్చు. టెంపరీ మంత్లో మీరు సపోజ్ మీరు ఒక ఎడిటర్ ఏదో గ్రాఫిక్ డిజైనర్, మీరు దీని మీద కోర్స్ డిజైన్ చేసి కూడా ఆన్లైన్ లాంచ్ చేయొచ్చు. అదర్వైజ్ కొంతమంది ఈ ఫీవర్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మీరు వర్క్ తీసుకొని కూడా చేయొచ్చు. సో ఈ జాబ్ సర్చింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఇలా నేను ఎక్స్ట్రా ఏదైనా ఎర్న్ చేయగలనా అనేది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రీఎవాల్యుయేట్ అండ్ అడ్జస్ట్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. అంటే మీరు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు, హాలిడే ప్లాన్ చేసుకున్నారు, ఇంకేదన్నా ఏదైనా బై చేద్దాం అనుకున్నారు, విచ్ ఈజ్ అంటే ఈ జాబ్ నాకు ఉంది కదా అని, ఇవి మనం కొంచెం పోస్ట్పోన్ చేసుకోవాలండి. అండ్ దీంతో పాటు ఏంటంటే ఇదే టైంలో మనం ఈ అవాయిడ్ ఫాలోయింగ్ ఇన్ టు ద డెప్ట్ ట్రాప్. అంటే మనకి ఏమవుతుందంటే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి ఆల్రెడీ, మన శాలరీని బేస్ చేసుకొని 5 lakhs 10 lakhs అంటే ఆ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. మీ డైలీ నీడ్స్ కోసం ఈ క్రెడిట్ కార్డ్స్ మీద మీరు డిపెండ్ కావద్దు. ఇన్ కేస్ ఇవి ఎమర్జెన్సీలో మీరు యూజ్ చేసుకున్నా దీన్ని ఎలా క్లియర్ చేయాలి అన్న స్ట్రాటజీ ఆల్రెడీ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ లో మీకు ఇంట్రెస్ట్ రేట్ 36-40% ఉంటుంది. మీకు కాంపౌండింగ్ లో తెలియకుండా చాలా మంది సిబిల్ లో బ్లాక్ లిస్ట్ లో వెళ్ళిపోయేది బికాస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఓన్లీ 99%. సో ఈ జాబ్ లే ఆఫ్స్ ఉన్నప్పుడు మేజర్ ఇలాంటివే జరుగుతాయి. జాబ్స్ లో ఉన్నప్పుడు దీని మీద డిసిప్లిన్ ఉండదు, అండ్ జాబ్ లే ఆఫ్ అయినప్పుడు ఇంకా డేంజర్ ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో పర్సనల్ లోన్ ఏదైనా తీసుకొని దాన్ని ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి నాకేమన్నా వచ్చే అవకాశం ఉందో ఇది ఎవాల్యుయేట్ చేసుకొని, సో ఇన్ కేస్ నేను క్రెడిట్ కార్డే యూజ్ చేయాలి అంటే దీనికి వెళ్ళటం బెటర్. బట్ దీనికి కూడా కంపల్సరీ మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉండాలి. సో నేను ఎలా దీన్ని క్లియర్ చేయాలి, మంత్లీ నాకు అంటే నా దగ్గర ఆల్రెడీ అడిషనల్ గా ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ నుంచి 6 months వరకు నేను దీనికి చేస్తూ ఏదైనా చేయగలనా, ఇలాగా మనం ఆలోచన చేసుకోవాలి. బేసిక్ ప్రిన్సిపల్ ఈస్ యూ షుడ్ హ్యావ్ 6 months ఎమర్జెన్సీ బడ్జెట్ ఫర్ యువర్ సెల్ఫ్. అది ప్రియారిటీలో ఉండాలి, అది క్రియేట్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్ధన్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.